హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కనుక నేను మ్యాంగో గివ్ అవే ఇస్తానని చెప్పాను కదండి, అదైతే ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. నేనేంటంటే ప్రతిసారి ఇట్లా వీడియో కోసం రావడము, ఆ కమెంట్ పిక్కర్ యాప్లో నేను ట్రై చేయడము, అది పని చేయకుండా పోవడము, ఆహారం ఇవ్వడం గుర్రం వచ్చి తనడంలా ఉంది. సో ఈరోజు అన్ని కామెంట్ పిక్కర్ ఆప్షన్ కామెంట్లు చూద్దాం, ట్రై చేద్దాము. ఒకవేళ అది కాలేదంటే కనుక ఇంకొక ఏదైనా వే ఆలోచించి మొత్తానికి ఈరోజు ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం. అంటే మన వాళ్ళలో ఒకరికి మన మ్యాంగోస్ అయితే ఇద్దాం, ఎందుకంటే బాగా అయిపోతున్నాయి. ఇంకా మేబీ ఇంకా కొంచెం మందికి మళ్ళీ పంపించడానికి కూడా అవకాశం ఉంది. ఫస్ట్ ఛార్జింగ్ లేదు ఈ సెల్లులో జీవితం. ఇప్పుడు కామెంట్ ఇది స్క్రీన్ రికార్డ్ రాన్ చేశాను ఇప్పుడే. పర్లేదు, మా బ్యాటరీలో ఉన్నాయి, పర్లేదు, మా బస్సులకి ఏం చేస్తాం. సో ప్రస్తుతానికి అయితే కనుక కామెంట్ పిక్కర్ యాప్ చూసి స్క్రీన్ రికార్డ్ రాన్ చేసిన. సో చూద్దాం. అంటే ఆల్రెడీ వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ ఆప్షన్ గివ్ అవే. సో ఇక్కడ వచ్చేసి మన వీడియో లింక్ ఇవ్వాలి. ఫ్రీగా మ్యాంగోస్ ఇస్తున్నా. ఎన్ని కామెంట్లు వచ్చాయిరా? దిస్ వీడియో హ్యావ్ ఓవర్ 500 కామెంట్సా? ఓన్లీ ఫస్ట్ 500 కామెంట్స్. ఇంకా ఇది లాగిన్ అయితే కనుక వాడు ఎంత తెలిసినా $15 అడుగుతున్నాడు. సో ఈ మ్యాంగోస్ కంటే ఎక్కువ. కింద సైట్లోకి వెళ్ళు. 15 కాదు లడ్డు, $90 ఎన్నో అడిగాడు, మొన్న అయ్యాడు. ఇది ఏం లేదు, ఇక్కడ 100 కామెంట్స్ వరకేనంట, తర్వాత డబ్బులు కట్టాలంట. ఏం దరిద్రం రా, ఎక్కడొచ్చినారా మీరందరూ? కామెంట్ పిక్కర్ ఇదేదో బాగుందండి, ఇది అయిపోతుంది అంటే దేవుడి దయ వల్ల వీడియో అయిపోతుంది. టైం కూడా చూపించు ఎంత అయిందో. 8:43 ఎంత అయిందిలే కామెంట్స్. లోడ్ కామెంట్స్. ఇప్పుడు నేను కామెంట్స్ అన్నీ లోడ్ చేస్తున్నా, చూద్దాం. చూసినారా, దీనికి కూడా డబ్బులు కట్టాలంట. స్టార్టింగ్ అయితే $9, క్రియేటర్ అయితే $19, మంత్కి అయితే $49, $4,900. ఇంకేమి నేను జీవోలు ఇచ్చేది. ఇదేదో పనికి మాలిన సైట్ రా, ఏదో ఒకటైనా పని చేయండి, నాకు పని అయిపోతుంది అనుకుంటే. లడ్డు నేనేం చేశాను ఆగుడుతుంది లడ్డు. ఇది నెంబర్ ఆఫ్ ది విన్నర్స్ ఒక్కరే అండి. స్టార్ట్ డ్రా. లడ్డు అయిందా? కామెంట్ ఇది అయ్యేటట్టుంది లడ్డు. ఇది అందుకే చెప్పింది, ముందే చెక్ చేస్తాడు. అది ఒక ఛాన్సే ఉంటది, అది లోపలే అయిపోయింది. వీడియో ఆన్ చేయగానే 595 కామెంట్లు రా, విన్నర్ వస్తున్నాడు. అనలైటిజింగ్ 595 అంట. అమ్మ రా అమ్మ, ఊరు వచ్చారు రోయ్. ఎవరు చూపించు? ఇన్నోసెంట్ బస్ ఎత్తి హౌండా. వాళ్ళు ఎవరో కొంచెం వచ్చి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడ్రస్ ఇవ్వండి. బ్యాకప్. ఒకవేళ ఈ విన్నర్ రిప్లై ఇవ్వకపోతే కనుక మణికంఠ సాయి అంట. అంటే ఫస్ట్ ఆప్షన్ వీళ్ళు ఇన్నోసెంట్ బసక్తి హండా. ఏంద్ర ఈ పేరు? వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి టైం ఇవ్వు వాళ్ళకి. సరే అండి, 2 days లోపల దయచేసి మీరు నాకు రాజు అలగడ్డ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అక్కడ నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? మీ అడ్రస్ ఇస్తున్నారైతే మీరు ₹1 కూడా పెట్టకపోయినా పర్లేదు. మా పొలంలో దొరికే మ్యాంగోస్, దాంతోపాటుగా నేను ప్రేమతో ఒక 2 కిలోల బనానా కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఒకవేళ దొరికితే పపాయి కూడా ఇస్తాను. ఇంకెందుకు పొలం కూడా బీకిస్తాను చెప్పు. పర్లేదు రెడ్ కార్న్, స్వీట్ కార్న్, 2-3 రెడ్ కార్న్లు కూడా వేసి ఇస్తాను. 2-3 అని ఎందుకంటారు తెలిసిన? వాటి విలువ 1/2 కిలోనే 700. సో నీకు ఎక్స్ట్రా 700 వచ్చినట్టు. కంగ్రాచులేషన్స్ బ్రదర్. అసలు ఈ కామెంట్ ఉందా మన కామెంట్స్ లిస్ట్ లో? చెప్పండి. ఉండే ఉంటుంది. నువ్వు వాళ్ళకి లేనిపోయిన డౌట్లు ఎందుకు పెడతావు? లేదురా, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి లేకపోతే ఇదేం పిచ్చోడైంది. ఓకే, ఏ హౌ మామ అనిపించినట్టుగా నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి అనౌన్స్ చేయి. ఇంకోటి ఎందుకు అంటే ఇది కాదు, ఇంకొక వీడియో మళ్ళీ పెట్టమని చెప్పు. ఇంకో వీడియో పెట్టా, దాన్ని మళ్ళీ సపరేట్ షార్ట్ పెట్టుకుంటా. అదే షార్ట్ పెట్టాలి అంటనా. ఈసారి బనానా గెలిచి పంపిద్దామా? నీ ఇష్టం. ఈసారి బనానా గెలి. అంటే ఈ రోజు పొద్దున భలే స్మెల్ వస్తుంది ఈ రోజు బనానాలు. సో మా ఫామ్ లో దొరికేవి. ఇంకోటి చాలా మంది ఏంటంటే ఈరోజు ఇంకొన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు నువ్వైనా చెప్పు రాజుకి, రాజు పొలంలో పండే వస్తువులన్నీ వృధా చేస్తున్నాడని చెప్పి. ఆఫ్ చేసావా? అది ఇది ఆఫ్ చేయాలి, మర్చిపోయినా. చేసావా? ఆఫ్ చేసా, కానీ సేవ్ అయింది లేదు. సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. నువ్వు గెలక్కోకుండా వీడియో మాట్లాడు చాలు. ఓకే, షూర్ కదా? షూర్. కొంతమంది అయితే కనుక లడ్డు రాజుని పొలంలో ఉన్న వస్తువులన్నీ అమ్మమని చెప్పు, వృధా చేస్తున్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పానండి, నేను దాన్ని చేసుకుంది డబ్బుల కోసం కాదు, నేను దాని ద్వారా డబ్బు సంపాదించడానికి కాదు. ఓన్లీ నా ఇష్టం. ఒక 500 చేపలు పెంచుతున్నా అంటే నా ఇష్టం, కొన్ని కోళ్ళు పెట్టుకున్నా అంటే నా ఇష్టం, అంటే చుట్టూ కంచేసుకున్నా నా ఇష్టం, ఇల్లు కట్టించుకున్నాను, మొక్కలు. మీకు తెలుసా, నాకు తెలియదు కదా, ఐడియా లేదు, ఒక 1/2 ఎకరా బనానా నాటేసా నేను. ఏంది మేము ఇంట్లో తిన్నీకి
తెలియనితనం. అంటే ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి నా పొలంలో, ఎన్ని 5 చెట్లే ఉన్నాయి. అందులో మేము తినేవి 3 చెట్లే, 2 1 అవి తోతాపూరి, మన గివ్ అవే ఇస్తామని చెప్పాగా తోతాపూరి, జామ్కో బ్రెడ్కో ఊరగాయలకో తినడానికి బాగుంటాయి. ఎందుకు నేను లడ్డు కూడా కొరుకొని బచ్చు హ్యాపీగా తింటాం. తోతాపూరి భలే ఉంటాయి. మన అంటే అవి బయట ఉంటాయి తెలుసు, మన ఫామ్లో పండేది న్యాచురల్ కాబట్టి అద్దిరిపోతాయి ఏదైనా టేస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి నేను ₹1 కూడా ఎప్పుడు ఆశించలేదు. సో మేబీ నా లైఫ్ బాగుంటే కనుక దాని గురించి ఆశించకూడదనే అనుకుంటున్నాం. సో మా పొలంలో పండేవి ఏంటంటే కనుక నేను గివ్ అవేల ద్వారా మన సబ్స్క్రైబర్స్కి ఇస్తుంటే ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వృధాగా పోతున్నాయి కదా, చాలా వేస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు పపాయాలు కావచ్చు, సంథింగ్ మీకు ఇస్తా అన్న చాలా కూడా వృధాగా వెళ్ళిపోయేటివి నేను ఇస్తా అంటున్నా. ఇప్పుడు ఈ 3 బంగినపల్లి మామిడి చెట్లు ఉన్నాయి, అవి వృధాగా పోతాయి ఏంటి, మా వాళ్ళే సంచిపోతారు వాళ్ళ కోసం. స్టార్ పాప రోజు వచ్చి అడుగుతాది, రోజు వచ్చి అడుగుతుంది, తింటారు కూడా, పిల్లలు తింటారు, అందరు తింటారు. సో అవి వృధాగా పోవు. ఏవైతే వృధాగా పోతున్నాయి అండ్ అవి చాలా విలువైనవి. మీరు నా పొలంలో దొరికే బనానా తినడానికి నేను చెప్తున్నాను కదా, నా ప్లేస్లో ఎవడో పిలిస్తే కనుక నేను శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్ళొద్దు. అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకవు. అంత స్వచ్ఛంగా, అంత ఆర్గానిక్గా ఉట్టి వాటర్ కట్టాను ఒక 2 సంవత్సరాలు, దానికి ఉట్టి నీళ్లు కట్టి మరి పెంచాను నేను వాటిని. ఎంత అద్భుతం అంటే ఈవెన్ నేను ఒకసారి చెప్పానండి, ఎవరైనా ఒక ₹1000 ఇస్తే మా పొలంలో గెల పంపిస్తానని. నేను సైడ్కు అలా అనౌన్స్ చేసే వీడియో పెట్టాను కదా, 3 రోజుల తర్వాత మా ఊళ్ళో అందరూ మా ఇంటికాడికి వచ్చారు. బనానా గెల అమ్ముతానేవు కదా వీడియోలో, అమ్ముతున్నా అని. స్టాక్ అయిపోయింది. స్టాక్ అయిపోయిందని కాదు, అది కుదరట్లేదు నాకు. అంటే అక్కడ కట్ చేసి దాన్ని ఎత్తుకొని వచ్చి తీసుకొచ్చి రోడ్డు బాగోదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే మన సబ్స్క్రైబర్లకు ఒకటి ఇవ్వడానికి అయితే అది ఓకే, కానీ ఏంటంటే దారి లేదు. సో వృధా చేయాలనే ఉద్దేశం కాదు, 100% దాని మీద డబ్బుల కోసం ఆశించకుండా నేను చేసే పని నా ఇష్టం కోసం కొనుక్కున్నా. నేను చాలాసార్లు స్టోరీ కూడా చెప్పాను, రోజు మన వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. 2 ఎకరాల పొలంలో నేను నాశనం చేస్తున్నాను, నన్ను ఇంట్లోంచి గెంటేశారు. సో వాళ్ళ మీద పంతం కొద్దీ నేను జీవితంతో కష్టపడి సుమారుగా అంటే ఒక 6-7 సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ పెట్టి నేను అక్కడ ఒక 3 ఎకరాల పొలం కొనుక్కున్నాను. సో దాని నుంచి సంపాదించడం కాదు, బేసిక్గా నాకు వ్యవసాయం అంటే పిచ్చి, సత్యంత ఇష్టం. సో దాన్ని కోరికలు తీర్చుకుంటాను, నాకున్న అన్ని కోరికలు. ఇప్పుడు నేను ఎవడో పొలంలోకి వెళ్ళి అరే నీ పొలంలో నేను గడ్డి తీయను ఇట్లా పండిస్తానంటే వాడు ఊరుకుంటాడా? లేదు రాజు, మీ అమ్మ కూడా అంటుంది, అమ్మా నువ్వన్నా చెప్పమ్మా మా అబ్బాయికి, ఎందుకమ్మా అది మొత్తం గడ్డి పెంచి పొలం అంతా పాడు చేసేస్తున్నాడు అంటుంది. పొలం నాశనం చేసేస్తున్నావు. కానీ తిని మళ్ళీ టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకెళ్ళి భలే కమ్మగా ఉన్నాయమ్మా అని చెప్తాది. సో ఈరోజు ఎవరైతే అట్లా అనుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ లేదులేండి, మా పొలంలో పండిన ఒక్క రసం పండు తిన్నారంటే వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో, వాళ్ళు ఏం తింటున్నారో అర్థమవుతుంది. చాలామంది నాకు చేసే కంప్లైంట్ అంటే పిల్లలు బనానా తినరు, మా పిల్లలు పపాయ తినరు. ఎందుకంటే మీ పిల్లలకు మీరు పెట్టేది బనానా కాదండి, గడ్డి, బనానా గడ్డి, పపాయ కాదు, పపాయ గడ్డి. అది తినమంటే ఎందుకు తింటారు వాళ్ళైనా? ఇప్పుడు ఏ పొలంలో ఒక బనానా కంప్లీట్గా పూర్తి అయిన తర్వాత 100% బనానా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చెట్టు నుంచి కోస్తున్నారు చెప్పండి. 70% కంప్లీట్ అవ్వగానే దాన్ని కట్ చేయడము, కాల్షియం కార్బేట్లో అద్దడము, పక్కన పెట్టడం, 3 రోజుల్లో ఫుల్ కలర్ వచ్చేస్తాయి. నేనైతే షాక్ అయ్యారా అని ఓ చోట చూశాను. అంటే ఎంత మ్యాంగోస్ పండించారు అల్లాడ రోడ్డు మీద. అవును, నేను చూసాను. అసలు ఎంత ఘోరం అంటే 3 రోజుల్లో చిన్న మ్యాంగో, పెద్ద మ్యాంగో అన్నీ కలర్ వచ్చేసాయి. అది కూడా ఎల్లో కలర్లో. అసలు ఎంత నిగనిగలాడతాయో చూడ్డానికి భలే ఉన్నాయి. తీసుకొచ్చి పెడితే పిల్లలు ఎందుకు తింటారు? పెట్టేది బనానా కాదు, మీరు పెట్టేది పప్పాయ కాదు. అసలు పప్పాయ అంటే కనుక మన ఊర్లలో దొరుకుతాయి చూడండి, ఓ చెట్టు ఉండి ఎత్తుగొండి కాసి, అవి పప్పాయాలు. మనం ఏం చేస్తాము, ఇప్పుడు రైతులందరూ నాటేది ఏంటంటే రెడ్ లేడీ, తైవాన్ వెరైటీ, ఎర్లీ జాక్ ఫ్రూట్. అసలు అది ఇంకా హైలైట్, జాక్ ఫ్రూట్, పనసకాయ, ఎర్లీ జాక్ ఫ్రూట్. ఇంత మొక్కకే కాదు అది. ఏదో అంటారు చూడు, ఈ కాయలు తింటే కనుక గింజలు ఉంటాయి కనుక కనీసం వీళ్ళు కాయలు తినలో కొత్తగా గింజలు ఎత్తారయ్యా అని, అట్లా అవి అసలు కాదండి. ఇప్పుడు మా పొలంలో ఒక పప్పాయలు అంటే 30 రకాల పప్పాయలు ఉన్నాయి నా దగ్గర, నాటు పప్పాయలు. ఒక పప్పాయ తింటే చాలా వాళ్ళకి అమృతం తిన్న ఫీల్ వస్తుంది. దాని స్మెల్లే ఒక దాన్ని అసలు వర్ణించడానికి ఓట్స్. మనం తినేది ఈరోజు ఏది ఫుడ్ కాదు. నా పొలంలో నల్లని అలసందలు దొరుకుతాయి. అసలు అవి ఊహించుకుంటే ఒకసారి వడలు చేసి పెట్టింది, ఇప్పటికీ వాటి నోరు ఊరుతుంది నాకు తలుచుకుంటే.
మా పొలంలో దొరికే వంకాయ తింటే తెలుస్తుంది అంటే అసలు వంకాయ అంటే ఏంట్రా అని. ఏదైనా నాటువే. ఇప్పుడు మన నాటుకోడికి బాయిలర్ కోడికి తేడా ఎంత ఉందండి, మనకు తెలుసు కదా టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. సేమ్ అలాగే ఇప్పుడు నాటుకోళ్ళు కూడా అన్ని దరిద్రం అయిపోయినాయిలేండి. వీళ్ళు ఏం తెలుసు, క్రాస్ బ్రీడ్. అది 80 రూపాయలకి ఒక కేజీ తీసుకొచ్చేసేది. వాడు కూడా మనం ఒక రీల్ చూసిన లడ్డు యూట్యూబర్ కిలో చీప్ 250 రూపాయలకే కేజీ అంట. 200కే కేజీ నాటుకోడి. ఏ జోకా, 700-600 లేని ఎవరు ఇయ్యరు. పెద్ద పెద్ద ఆర్గానిక్ ఫార్మ్స్ వాళ్ళే అసిల్ కోడిగుడ్లు తీసుకొని ప్యూర్ నాటు కోడిగుడ్లు కొనండి అని చెప్తున్నారు. నాకే తెలిసింది కొల గురించి. కోళ్ళు అదే కదా పిచ్చ జోకు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే కలర్ చేంజ్ ఉంటే చాలా అది నాటుకోడి గుడ్డు, తేడా ఉంటే నాటుకోడి గుడ్డు. ఇన్స్టామార్ట్ లో కూడా దొరుకుతాయి అవి. దరిద్రం అండి అవి, దరిద్రం అవి. అట్లా ఏంటంటే ప్రతిదీ కల్తీ అయిపోయింది. రాజు ఒక కాకు అరిస్తే అన్ని కాకులు అరిచినట్టు ఒక్కొక్క అరిస్తే అన్ని కుక్కలు అరుతున్నాయి. నాకు కుక్కల గురించి అంత పెద్ద తెలియలే. సో మొక్కజొన్న మాట గురించి మాట్లాడుకుందాము. నేను ఫస్ట్ టైము నా దగ్గర వీలైతే నేను స్క్రీన్ షాట్ కూడా పెడతా. 700 రూపాయలు నాకు 1/2 కిలో మొక్కజొన్నలకు తీసుకున్నారు, నాటు మొక్కజొన్నలకి. మన మామూలు మొక్కజొన్న ఎంత తెలుసా మీ కిలో 20 రూపాయలు 25 రూపాయలు. అలాంటిది 1/2 కిలో 700 రూపాయలకు తీసుకున్నారు. ఒక్క మాట కూడా నేనేమనలేదు, నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసాను. ఎందుకంటే నాటువి నాకు ఇస్తే నేను పిల్లలు చెప్తాగా. పిచ్చగా పండించాను నిజంగా. ఆ 1/2 కిలో తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక కయ్య మొత్తం పండించాను. అంటే ఒక సాలు ఏం ఉపయోగాలు ఉన్నాయో చెప్తాను చూడండి. బేసిక్గా ఏంటంటే మనం వాళ్ళు పాప్కార్న్ తినారంటే వీళ్ళకి క్యాలరీస్ పెరుగుతాయి అండ్ హెల్త్కి మంచిది కాదు. ఇలా ఎన్నో ఉంటాయి మన మామూలు మొక్కజొన్న తింటే. బట్ ఈ మొక్కజొన్న తింటే ఏమవుతుందంటే ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫుల్ ఫైబర్. పిల్లలకి ఏంటంటే వాళ్ళ కంటి అంటే చాలామందికి స్పెట్స్ వస్తాయి కదా, పిల్లలకి కళ్ళు కనపడకపోవడము, చదవడం వల్ల స్పెట్స్ వస్తాయి కదా. ఎప్పుడైతే మనం ఈ రెడ్ కార్న్ పెట్టామైతే కనుక వాళ్ళకి ఆ కంటి సమస్యలు పోతాయంట. అంటే నేను అది తెలిసే అంత ప్రైస్ని పెట్టి తెచ్చుకున్నా. సీరియస్లీ ఏం బాధపడలేదు. అది కూడా మన వాళ్ళకి గివ్ అవేలు ఇస్తాను. ఇంకా వీలైతే దొరికినట్టువన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవేలు ఇస్తుంది కదా, నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇది రోజు వీడియో. ఎవరైతే ఆ పేరు నాకు సబ్స్క్రైబర్ పేరు కూడా తెలియదండి, విన్నరు. సో ఆ విన్నర్ ఎవరో కానీ దయచేసి కాన్సెప్ట్ కొంచెం అట్లా మెసేజ్ చేయండి అయ్యా. ఈరోజు ఏం వారము, రేపు ఫ్రైడే, సాటర్డే, అట్లీస్ట్ సండే లోపల చేయి బ్రదర్, లేకపోతే మండే రోజు మళ్ళీ ఇంకోటి పెడతాను నేను. సరేనా? ఇన్స్టాగ్రామ్ చేయండి. ఏంద్ర కంట్లో పడింది. సరేలే బాయ్.